ఈ దినము లేఖన వాక్యములో కీర్తనల భాగము 4వ కీర్తన 6వ వచనం ఇలాగును రాయబడింది. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింప చేయును. యెహోవా మన మీద ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేయును. ఆయన సన్నిధిలో ఆయన ప్రకాశము, ఆయన తేజస్సు మనపైన ఉంచిందని దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు తన అంతఃపురములో ఉండి ప్రార్థన చేయవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉండిన ఆ కాంతి ప్రకాశము మరెక్కడ ఉండదని గుర్తించగలిగాడు. అదే రీతిలో కూడా జ్ఞాని సొలొమోను కూడా ప్రార్థన చేస్తూ నీ సన్నిధి యొక్క ప్రకాశము మా పైన కృమ్మరించుము అని జ్ఞాని సొలొమోను ప్రార్థించగలిగిన రీతిగా మనమైన సన్నిధిలో ఉండిన ఆయన కాంతిని మనము ప్రకాశింప చేసుకోగలిగినట్లయితే మన ముఖములెన్నడూను కూడా లజ్జింపక పోవును. దేవుడి మాటలు దీవించి మనలను ఆశీర్వదించి బలపరచును గాక. Amen. God bless you.